మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ఈ దినమందు ధ్యానం చేసుకుందాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారు కూడా త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి. పాడే పాటల్లో వాక్య పరిచర్లో తోడే ఉండి కాపాడి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 19వ వచనములోని ఒక మాట నేను గుర్తు చేద్దాలనుచున్నాను. అది ధైర్యము అనే మాట. ధైర్యము అనేది, రెండవది మర్మము అనేది, మూడవది ప్రార్థన చేయండి అనే ఈ 3 మాటలు ఈ 2 వచనాల్లో మనకు కనిపిస్తాయి. దేనికి ధైర్యము? స్వార్థ మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు అన్నాడు. సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, పట్టుదలతో విజ్ఞాపన చేయండి, మెలకువగా ఉండండి అని పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏమిటి ఈ ధైర్యం? ఏమిటి ధైర్యం? ఎందుకు ధైర్యము? అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూడగలుగుతాం. 4వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 4:29లో ప్రభువా, ఈ సమయము నందు వారి బెదిరింపులు చూచి 30వ వచనం కూడా, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని రాయబడింది. వారి బెదిరింపులకు బెదిరిపోకుండా, అవునా, బెదిరిస్తున్నారంట. ఎవరిని బెదిరిస్తున్నారు? యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నారు. మీరు ఈ నామమున సువార్త ప్రకటించకూడదు, మీరు ఈ నామమున దయ్యాలను వెళ్ళగొట్టకూడదు, మీరు ఈ నామమున స్వస్థపరచబడకూడదు, దేవుని వాక్యాన్ని బోధించకూడదు అని కొంతమంది వాదన.
వచనం 13 ఆ మాట రాయబడింది. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అనే మాట రాయబడి ఉంది. వీరు ఎవరు అంటే యేసుతో కూడా ఉన్నవారు, పేతురు యోహానులు. వీరు యేసుతో కూడా ఉన్నవారు. మరి విశేషించక రాయబడిన మాట అంటే విద్యలేని పామరులు. విద్యలేని పామరులు యేసుతో కూడా ఉన్నారా? అవును. విద్యలేని పామరులు అయినప్పటికీ వారు యేసుతో కూడా ఉన్నవారు. 3.5 సంవత్సరాలు వారు యేసుతో కూడా ఉన్నారు. ఆయన బోధ విన్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూశారు. అవునా? గుడ్డివారికి కళ్ళిచ్చేది చూసినారు, కుంటివారిని నడిపించేది చూసినారు, మూగవానికి నోరిచ్చేది చూసినారు, కుష్ఠరోగులను బాగుపరిచేది చూసినారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఇంకా 12 గంపలు మిగిలేందుకు చూశారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూడగలిగినారు. వీరు యేసుతో కూడా ఉన్నవారు అనే మాట రాయబడింది. అంత మాత్రం కాకుండా వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు అనే మాట ఉంది. వారు ధైర్యం ఏమిటి? వారి ధైర్యం అంటే ఆయనే వారి ధైర్యం, అంతే. యేసు ప్రభువే వారి ధైర్యం. మన ధైర్యం యేసు ప్రభువే, అంతే. నీకు దిక్కున్నాడు చెప్పుకుంటాడు చూడండి. మనకు దిక్కు దేవుడే. మన ధైర్యం ఏంటంటే యేసు ప్రభువే, అంతే. ఏమిరా మన ధైర్యం అంటారు కదా లోకంలో. అంటే తన వెనక ఎవరో ఉన్నారు, అందుకే అంత ధైర్యంగా మీదకి వస్తున్నాడు, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, అందుకే అంత ధైర్యంగా పనిచేస్తున్నాడు. వీరి వెనక యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి వారు ధైర్యంగా వారు బోధించినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే 14వ వచనంలో స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది అనే మాట రాయబడింది. ఏమిటి? ఏమి లేదు. 3వ అధ్యాయంలో కుంటివాణి బాగు చేశారు. ఆ సంగతే కదా దేవుని వాక్యం చెప్పేది. కుంటివాణ్ణి స్వస్థపరిచినాడు, స్వస్థపరిచారు వాళ్ళు. వాడు భిక్షం అడిగినాడు, వీళ్ళు అన్నారు మా వైపు చూడు అన్నారు. వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమో ఆశపడగాని పేతురు యోహానులు అన్నారు, వానికి చేయిచ్చి యేసు నామమున లేచి నడుమన్నప్పుడు వాళ్ళు లేచాడు, నిలిచాడు, గంతులు వేశాడు, దేవుని స్తుతిస్తూ దేవుని మందిరంలోకి ప్రవేశించాడు. అతని గురించి వీరు చెరసాలలో వేసినారు, పేతురు యోహానులను. ఆ సంగతి మనం ఎరుగుదాము. 4వ అధ్యాయం మొదటి నుంచి 4 వరకు మనం చూస్తాం. చెరసాలలో బంధించారు. యూదుల సమాజం ఎదుట పేతురు నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ నిండిన వాడై పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ మనకి ఇందులో కనిపిస్తాయి. వాళ్ళు అన్నారు, ఈ నామమున మీరు ఏమి కూడా ప్రకటించకూడదు, మాట్లాడకూడదు, అసలు యేసు పేరు ఎత్తకూడదు అని వారు అన్నారు. ఆ సంగతి మనం ఎరుగుదాము. అయితే వాళ్ళు ప్రార్థన చేశారు. పేతురు యోహానులు ప్రార్థన చేశారు. 23 నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. శక్తి ధైర్యం కోసమై ప్రార్థన చేశారంట. వాళ్ళు శక్తి కోసం ప్రార్థన చేశారు, ధైర్యం కోసం ప్రార్థన చేశారు. అవునా? ధైర్యంగా బోధించడానికి వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ సంగతి ఇందులో మనము చూడగలుగుతాం. ఆ తర్వాత మనం చదువుకున్నాం కదా లేఖన భాగము, ప్రభువా ఈ సమయము అందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. నువ్వే చేయి చాపినవు, అయితే నీ దాసులమైన మేము బహుధైర్యంగా
నీ వాక్యాన్ని బోధించుటకు అనుగ్రహించుము అన్నారు. ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించడానికి మాకు ధైర్యం దయచేయి కదా, నీ కృపానుగ్రహించు అని వారు ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 9వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ సమయమందు. ఆ అపోస్తుల కార్యమే 9వ అధ్యాయము 29వ వచనం. 9వ అధ్యాయము 29వ వచనంలో ఇలా వాక్యం చెబుతుంది, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు అనే మాట ఉంది. ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు. ఎవరు? పౌలు. సౌలు యెరూషలేముకు పారిపోవడం జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత వారితో కలుసుచ్చు అన్నమాట ఉంది కదా. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు. గ్రీక్ భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండే వారు అతన్ని చంపాయత్నం చేసిరి గాని అన్నమాట ఉంది. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధించడానికి ఏం కావాలా? ధైర్యము కావాలి, ధైర్యం కావాలా అని ఈ వచనం చెబుతూ ఉంది. 19వ అధ్యాయం 18వ వచనం. 19వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తుల కార్యములోని చూద్దాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి అనే మాట ఉంది. విశ్వసించిన వారు అనేకులు వచ్చారంట, తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి అనే మాట ఉంది. ఏం ఒప్పుకున్నారు వీళ్ళు? అవునా, ఏం ఒప్పుకున్నారు వీళ్ళు అంటే ఏమి లేదు. ఎఫెసీలో అద్భుత కార్యాలు చేసినారు పౌలు. అవునా, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలను చేయించినాడు. దేవుడు చేయించినాడంట. ఎఫెసీలో దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించినాడంట. చేయించినాడు. ఏమిటి అద్భుతాలంటే వచనం 12లో రాయబడింది కదా, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్రైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను అని ఉంది. ఎంత అద్భుత కార్యమో చూడండి. పౌలు యొక్క చేతి గుడ్డ తీసుకుపోయి ఆ రోగికి ఎద్ద పెడితే రోగం పోయిందంట, దయ్యాలు పోయినాయంట. ఎంత శక్తి దేవుడు వాళ్ళకు అనుగ్రహించినాడో మనము ఇందులో గమనించగలుగుతాం. అవునా, ఇంకా చాలా మనకు కనిపిస్తాయి బైబిల్లో. దయ్యాలు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు వాళ్ళు పూనుకున్నారు. అవునా, అయితే కొంతమంది మాంత్రికుల గురించి రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏం పౌలైనా చేసేది మేము చేయమా? పౌలు ద్వారానే దేవుడు స్వస్థపరుస్తాడా, మా ద్వారా స్వస్థపరచాడా అని కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి చూడండి. వచనం 13 రాయబడింది. 13 వచనంలో అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొన్నారు. యూదుడైన ఒక ప్రధాని యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచున్నారంట. అందుకు ఆ దయ్యములు అన్నారు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచెను.
అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి అన్నమాట కనిపిస్తూ ఉంది. పౌలు వలె చేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. అవునా? వీరు ఒకని కుమారులు అంటే వీళ్ళంతా కూడా ఆ మాట యూదుడైన స్కెవయన్ ఒక ప్రధాన యాజకుని కుమారులు అంటే వీళ్ళు ఒక ప్రధాన యాజకుని కుమారులు. ప్రధాన యాజకుడు ఎవరు? దేవుని మందిలో సేవ చేస్తాడే కదా. అతని కుమారులు 7 మంది పౌలు మాదిరి చేయాలనుకున్నారు, కానీ కాలేదు. అయ్యిందా? కాలేదు. నేను యేసుని ఎరుగుదును, నేను పౌలుని ఎరుగుదును, కానీ మీరెవరు అని దయ్యాలే వారి మీద పడి వారిని లొంగ తీసుకొని వారి బట్టలు కూడా తీసి కదా వారిని అవమానపరిచినట్టుగా మనం చూస్తాం. ఊకిగా యేసు నామమున మీకు స్వస్థత కలుగును గాక. జీవితాలు బాగలేకపోయినప్పటికీ యేసు నామాన్ని కొంతమంది ఉచ్చరిస్తూ ఉంటారు. బ్రతుకులు బాగలేకపోయినప్పటికీ కొంతమంది యేసు నామమున అంటుంటారు. తెలుసు దేవునికి, లేదా తెలుసు దయ్యాలకు తెలుసు. యేసుక్రీస్తు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, కానీ మధ్యన వస్తారే అబద్ధ బోధకులు, వారు కూడా తెలుసు వాళ్ళకు. అందుకోసమే జాగ్రత్త అని వాక్యం చెబుతూ ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత రాయబడిన మాట మనం చూడగా వాక్యమే మనము చదువుకున్నాం కాబట్టి ఈ 19, 18లో మనం చూస్తాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్ మనం ఇంకా కొంత పరిశీలన చేద్దాం. 13వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 13:46. 13వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసి వేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మొదట యూదులకు, మొదట ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యం బోధించారు, కానీ వాళ్ళు త్రోసివేశారంట. అదే వీళ్ళన్నమాట. అదే పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లన్నారనమాట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి అన్నమాట. మొదట యూదునికి, అవునా, మొదట ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యం బోధించాలా, ఆ తర్వాతనే అన్యులకు బోధించాలా వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ అన్నాడు, తన యొద్దకు ఒక స్త్రీ వచ్చింది కదా, సురఫీన స్త్రీ వచ్చింది కదా, మొదట పిల్లలు తృప్తిగా తినాలి, ఆ తర్వాతనే కుక్క పిల్లలకు పెట్టాలని చెప్పినాడు కదా. నిజమే, మొదట యూదులకు, ఆ తర్వాతనే అన్యజనులకు సువార్త ప్రకటించబడాలి. కానీ వారు త్రోసి వేసినందున, వారు ఒప్పుకోకపోవడం కార్యాన్ని బట్టి పౌలు బర్నబా అంటున్నారు, వాళ్ళు ఏమనంటే, ఎదుగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం, ఇక మీ కర్మ మీరు అనుభవించన్నట్టుగా. అవునా, మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నాం, వారికి దేవుడు ఆయన, అవునా, మీకు దేవుడే కానీ మీరు త్రోసివేశారు, కానీ ఇప్పుడు వారికి గుడికైన దేవుడు, మేము వెళ్తున్నాం అన్నారన్నమాట వాళ్ళు. అందుకోసమే అపోస్తులైన పేతురు యూదులకు అపోస్తులుడు కాగా పౌలు అన్యజనులకు అపోస్తులుడైనాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. 14వ అధ్యాయం 3వ వచనం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి అన్నమాట ఉంది. వినండి, వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు. ఈ కొనియాలో సువార్త ప్రకటన జరిగింది కదా, కాబట్టి ఈ కొనియాలో సువార్త ప్రకటన, దేవుడు తన వాక్యాన్ని అద్భుతాలతో రూఢిపరిచినాడు. లుస్త్రాలో
సువార్త ప్రకటన చేసినారు పౌలు బర్నబా. అవునా? పౌలు బర్నబాలు ప్రజలు మరి దేవతలుగా భావించినట్టుగా మనం చూస్తాం. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అంతా. ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మనము చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేయగా, వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపినారంట. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించినాడు. తన కృపా వాక్యమునకు మరి సాక్ష్యమిచ్చుచూ ఉండెను అన్న మాట కనిపిస్తుంది. ప్రభువును ఆనుకున్న వాడే ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించగలడు, అతడే అద్భుత కార్యాలు చేయగలడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 2:4లో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే మాట రాయబడింది. అన్య భాషలతో మాట్లాడటం. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను వారు పొందారు. ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడారు. వారు మాట్లాడిన భాష అందరికీ అర్థమైపోయింది. అవునా? వారు మాట్లాడిన భాష, వారు చెప్పిన వాక్యం అందరికీ అర్థమైంది. కానీ ఈ దినాలు ఎందుకో కొంతమంది భాషలు మాట్లాడుతుంటారు కదా, వారి భాష వారికి అర్థమవుతుందో కాదో తెలియదు. అది ఏం భాష అనే కొంత అర్థం కాదు. నువ్వు భాషతో మాట్లాడితే అందరికీ అర్థం కావాలా, అది మనము గుర్తుంచుకోవాలా. వారు పరిశుద్ధాత్మ నిండిన వారై అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి వారు మాట్లాడిరి, బహుధైర్యంగా మాట్లాడిరి. ఆత్మ అనుకున్న కొలది వాళ్ళు మాట్లాడినారు. మాట్లాడాలంతే అనేది మనకు అర్థం అవచ్చు ఉంది. అపోస్తల కార్యం 28:31లో 28వ అధ్యాయము 31వ వచనం మనం చూడగా, పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను అని ఉంది. అవునా? రోము చేరినాడు పౌలు. వాక్యం చెప్తున్న మాట ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల ద్వారా చేసిన కార్యాలను వివరిస్తూ హఠాత్తుగా అపోస్తుల కార్యాలు ముగింపుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది ముగింపు అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఏదేమైనా పూర్ణ ధైర్యంతో దేవుని వాక్యం గురించి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడంట. ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులను బోధించాడంట. ఆయన గురించి బోధించాలంతే. మనం బోధిస్తున్నామంటే కేవలము మన గురించి కాదు, కల్పనా కథలు కాదు, మన గురించి మనసుత్తి కాదు. మా అత్త అట్ట ఉండే, మా నాయన ఎట్ట ఉండే, మా అమ్మ ఇట్ట ఉండే, మా అత్తమ్మ ఇట్ట ఉండే, నేను ఇట్లా ఉంటి, ఇదే అయిపోయింది యూట్యూబ్లో ఎక్కడ ఆన్ చేసినా కానీ. ఇలాంటి వారి మాటలు ఈయనబుద్ధుడు కాదు. యేసుని గురించి మాట్లాడమంటే నీ గురించి చెప్పుకోవడం ఏంటి? యేసుని గురించి మాట్లాడమంటే మీ అత్త గురించి, మీ మా గురించి చెప్పుకోవడం ఏంటి? అవునా? యేసు గురించి మాట్లాడు, దేవుని రాజ్యం గురించి మాట్లాడు, ఫలితం ఉంటుంది. దేవుని వాక్యం బతికించేది కదా, దేవుని వాక్యం స్వస్థపరిచేది కదా, దేవుని వాక్యంగా దేవుని రాజ్యం చేర్చేది. ఇది ప్రకటించమంటే నా బిడ్డ ఇన్నేళ్ళకి ఎట్ట అయింది, ఏదో అన్నీ లేనిపోని మాటలు యూట్యూబ్లో మాట్లాడటం, అప్లోడ్ చేయడం, విడిచిపెట్టడం, ఇదే పని అయిపోయింది. యేసు గురించి మాట్లాడండి, బాగుంటుంది.
నువ్వు నమ్ముకోయింది ఆయననే కదా, నేను రక్షించింది ఆయనే కదా. కాబట్టి ఆయన గురించి మాట్లాడు, సువార్త ప్రకటించు, వాక్యం ప్రకటించు, పూర్ణ ధైర్యంతో ప్రకటించు, నీకు ఫలితం ఉంటుంది. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనం చదువుకున్నామేమో ఈ మాట. అపోస్తుల కార్యం 4:30 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించరు. ఈ మాట వినండి. వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ప్రార్థన చేస్తుంటే వారు కూడిన చోటు కంపించిందంట, ఆ స్థలం కంపించిపోయిందంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైనారు, దేవుని వాక్యమును ధైర్యంగా బోధించరు. ప్రార్థన చేస్తే కంపించాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి, దేవుని వాక్యమును ధైర్యంగా బోధించాలి. దేవుని వాక్యం ధైర్యంగా బోధించాలి. అది వాక్యం చెప్పే మాట. ముందు ప్రార్థన, రెండవది పరిశుద్ధాత్మను పొందడం, మూడవదిగా దేవుని వాక్యం ధైర్యంగా బోధించటం. ముందు ప్రార్థన చేసుకోండి. దేవుని ఆత్మను మనం పొందినాం, అవునా? వారు పొందారు, దేవుని ఆత్మ వారు పొందారు. ఇక దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను పొందిన వాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ముందు దేవుని వాక్యం, స్వస్థతల తర్వాత అది ఆయన చేస్తాడు. స్వస్థత చేసే దేవుడే, నువ్వు కాదు. దయ్యాలు వెలగొట్టేది దేవుడే, నువ్వు కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా బైబిల్ చెప్తున్న మాట చూడండి. అపోస్తుల కార్యం 9:27లో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచెను అనే మాట ఉంది. వారికి వివరంగా చెప్పాడంట. యెరూషలేములోని ప్రభువైన యేసు ప్రభు శిష్యులతో బర్నబా సౌలును పరిచయం చేసిన తర్వాత, సౌలు ప్రభుని చూచినాడు త్రోవలో, అవునా? 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. యేసు నామమున బాప్తిసం పొందినాడు, బహుధైర్యంగా ప్రకటించాడు, అవునా? ప్రభు అతనితో మాట్లాడినాడు. ఆ మాట చూడండి ఎంత బాగుందో. అతడు త్రోవలో ప్రభువును చూచినాడు, ప్రభు అతనితో మాట్లాడినాడు, అతడు దమస్కులో యేసు నామమున బహు ధైర్యంగా బోధించడని చెప్పేసి వివరంగా చెప్పాడంట. వివరంగా చెప్పినాడు. వాస్తవమే, చూసినది వాస్తవమే, ప్రభు మాట్లాడింది వాస్తవమే, యేసుని గురించి ధైర్యంగా మాట్లాడింది కూడా వాస్తవమే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాడు బర్నబా అపోస్తులకు. అప్పుడు వాళ్ళు పౌలును చేర్చున్నట్టుగా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలా వాక్యం చెప్తున్న మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:9లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చూడాలి. 9వ వచనంలో రాయబడిన మాట, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన
నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని నేను మీకోసమై ప్రార్థన చేస్తున్నాను చెప్పి పౌలు ఫిలిప్పీలకు సంగతిని జ్ఞాపకము చేసినాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 2:2లో తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూడగా, మీరు అడిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానమును పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. అవునా? మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది, ముందు శ్రమ తర్వాత అవమానము ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు ప్రకటించడానికి మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమి. అవునా? సువార్తలు ఏముంటుంది? శ్రమ ఉంటుంది. సువార్తలు ఏముంటుంది? అవమానం ఉంటుంది. సువార్తలు ఏముంటుంది? పోరాటం ఉంటుంది. తర్వాత సువార్త బోధించుట. అప్పుడు మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటే మని మీకు తెలియను కదా అన్నాడు. నిజమే, సువార్తలో శ్రమ, సువార్తలో అవమానం, సువార్తలో ఆకలి దప్పులు, సువార్తలో దెబ్బలు, సువార్తలో ఎన్నెన్నో జరుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకుంటే మీ అన్నాడు. ధైర్యం తెచ్చుకున్నానట. ప్రభువే వారిని ధైర్యపరిచినాడు. ప్రభువే వారిని ధైర్యపరిచినాడు. 2వ పత్రిక 3:1 రాయబడిన మాట చూడండి. 2వ పత్రిక తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యము చెబుతున్న మాట, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము అన్నాడు. దేవుని వాక్యము మహిమపరచు నిమిత్తం అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇవి మనం గుర్తుంచుకోవాలా. ఇక చివరి ఒక మాట చూస్తే కనుక ఇలా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 4వ వచనములో ఇలా దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి ఒకసారి. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అని అన్నాడు. కొరింథీ సంఘముతో మాట్లాడుతూ చెప్పిన సంగతి. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను అని చెప్పినాడు. బహుధైర్యంగా మాట్లాడినాడు. కొరింథీ సంఘస్థుల గురించి బహుధైర్యంగా మాట్లాడినాడు. కొరింథీ సంఘస్థులు అనగానే వాళ్ళెంతో దుర్మార్గులు, వారి సంగతి చాలా మనకు కనిపిస్తుంది. అయితే వారి విశ్వాసులు అయిన తర్వాత, ప్రభు నమ్మిన తర్వాత ప్రభు అంటున్నాడు, మీ గురించి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని చెప్పినాడు. అంటే మీరు అప్పటి వాళ్ళు కాదు, ఇప్పుడు మారిపోయినారు. మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని పిల్లలు. మీ గురించి నేను ఇలా మాట్లాడతానంటే మీ బ్రతుకులు మారినాయి, మీ జీవితాలు మారినాయి, మీ మాట మారింది, మీ ప్రవర్తన మారింది. అవునా? మీరు మారిపోయినారు అంతే. అందుకోసమే ఒక వ్యక్తి గురించి మనం ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఏ ప్రాబ్లం లేకుంటేనే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము ఏమాత్రం మాట్లాడడానికి ముందంజ వేయం. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా వాళ్ళు మరి బెదిరించారు. పౌలు పేతురును యోహాను బెదిరించారు. మీరు ఈ నామను వాక్యం ప్రకటించకూడదు, ఈ నామను స్వస్థపరచకూడదు, ఈ నామను దయ్యాలు వెళ్ళగొట్టకూడదు అని. కానీ వారి బెదిరింపులకు వాళ్ళు భయపడక దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, ఏమిటి ఇది కదా, స్వస్థపరచడానికి నువ్వు చేయి చాపితే వీళ్ళని ఆటంకపరచడం,
అన్నట్టుగా మాట్లాడారు. నిజమే, వారు ధైర్యంతో ఎదుర్కొన్నారు. ఎందుకంటే వారు క్రీస్తు కూడా ఉన్నవారు, వారు యేసుతో కూడా ఉన్నవారు కాబట్టి వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలిగినారు. అదేవిధంగా మనము కూడా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలంటే మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం. తదుపరి ఆయన మాట మనం విందాం, ఆ మాట ప్రకారం జీవించుదాం. అప్పుడే మనము ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు శ్రమలు వస్తాయి, అవమానం కలుగుతూ ఉంది. అవునా? మరి ఎన్నో మనం చెప్పుకోవడానికి వీలు కాబట్టి కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదా, పౌలు 11:23 చెప్తాడు కదా, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఆకలి దప్పులు కదా, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఏదేమైనా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలంటే మనం ప్రభుతో పాటు ఉండాలి, ప్రార్థన చేసుకోవాలా, ప్రభు సహాయాన్ని వేడాలా కదా. ప్రభు కోసమై ప్రకటించే వారుగా, బోధించే వారమై ఉండాలన్న సంగతి గుర్తు చేసుకుంటూ ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు ప్రకటించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. మీ దాసులైన వారికి ఈ మాటలు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా సహాయం చేయండి. ధైర్యంగా నీ వాక్యం బోధించడం కృప చూపించి జ్ఞాపకం చేసుకుని దయపాలించమని మీకు అప్పగించుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.